హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోహరి కాఫీ పెడుతుంది. చూడక్క చూడు అని బాగా చూపిస్తూ ఉంటుంది. బాలిక ఇక్కడ ఏమి జరుగుతుంది, మనం ఎందుకు వీక్షిస్తున్నాం అని గుప్తా గారు అడగడంతో నాకు తెలిసే మీకు చెప్తాను అని ఆరు అంటుంది. అక్క నీకేం తెలియాలి, నువ్వు ఎవరికి చెప్తావు అని బాగా అడుగుతూ ఉంటే అబ్బా ఏమి లేదులే మిస్ అమ్మ అని ఆరు మాట్లాడుతూ ఉంటుంది. అక్క చిన్నగా మాట్లాడక్క అని బాగా అంటుంది. నేను మాట్లాడితే ఇంకెవరికి వినిపిస్తుంది, నీకు మాత్రమే వినిపిస్తుంది అని ఆరు అంటుంది. అదేంటక్క నువ్వు గట్టిగా మాట్లాడితే మనోహరికి కూడా వినిపిస్తుంది అని భాగ్య అంటే మనోహరికి ఎందుకు వినిపిస్తుంది, నీకు మాత్రమే వినిపిస్తుంది అని ఆరు చెప్తూ ఉంటుంది. దాంతో గుప్తా గారు నెమ్మదిగతో ఆరుకు కొడతాడు. ఏంటి బాలిగా మర్చిపోతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అని గుర్తు చేసి ఉండటంతో చెప్పక్క చెప్పు అని భాగ్య అడుగుతూ ఉంటుంది. నాకు వినిపిస్తుంది, మనోహరికి కూడా వినిపిస్తుంది, నువ్వు ఎందుకు వినబడదు అని చెప్తున్నావు అని భాగ్య మరీ మరీ అడుగుతూ ఉంటే అంటే నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు, ఆ మనోహరికి నాకు దూరంగా ఉంది, అందుకే నీకు మాత్రమే వినిపిస్తాయి, ఆ మనోహరికి వినిపించదు అని చెప్తున్నాను అని ఆరు కవర్ చేస్తూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, ఆ మనోహరి కాఫీ పెడుతుంది, ఆయనకి దగ్గర అయిపోతుంది, నిన్ను సైడ్ చేసేస్తుంది, నువ్వేమో ఇలా కాఫీ పెడుతుంటే నాకు చూపిస్తున్నావు అని ఆరు అడుగుతూ ఉంటే అక్క నేను కాఫీ పెడుతుంది చూపించటానికి మిమ్మల్ని తీసుకొచ్చానక్క, చూడక్క చూడు బాగా చూడక్క అని భాగ్య చెబుతూ ఉంటుంది. గుప్తా గారు ఈ మిస్సమ్మకి ఆ ఫారెస్ట్ తలకి ఏమైనా దెబ్బ తగిలి పిచ్చి పట్టిందా ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని ఆరు అనడంతో అదే నాకు కూడా అర్థం కావటం లేదు బాలిక అని గుప్తా గారు అంటారు. అప్పటి ఆరు బాధ్యతలని మరీ పట్టి పట్టి గమనిస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు బాలిక అని గుప్తా గారు అరుస్తూ ఉంటారు. అదే దెబ్బ ఎక్కడ తగిలిందా అని చూస్తున్నాను అని ఆరు అంటుంది. అక్క ఇప్పుడు పర్టికులర్గా చూడండి అక్క, మీకే అర్థమవుతుంది అని బాగా చెబుతుంది. అక్క మనోహరి కాఫీ పెడుతుంటే మీకు ఎలాంటి తప్పు కనిపించట్లేదా అని బాగా అడుగుతూ ఉంటే లేదే ఏముంది షుగర్ వేస్తుంది అని ఆరు చెప్తుంది. అక్క షుగరేనక్క చూడు బాగా చూడక్క, అది షుగర్ కాదక్క, అసలు వాటిపైన పేర్లు ఎప్పుడు రాసి పెట్టావు అని వారు అడగటంతో ఇవాళటి నుంచి మనోహరి అలా రాసి పెడితే మరుక్షణం ఆలోచించకుండా వెంటనే షుగర్ డబ్బాని తీసుకొని వేసేస్తుంది. కానీ అందులో ఉంది సాల్ట్ అక్క, సాల్ట్ అని భాగ్య చెప్పడంతో అంటే ఆయన సాల్ట్ కాఫీ తాగాలా అని ఆరు అడుగుతూ ఉంటుంది. అవునక్క, అప్పుడు మనోహరిని బాగా తిడతాడు, చూస్తూ ఉండక్క, ఇదే నా ప్లాన్ అక్క అని భాగ్య చెప్పడంతో మరి ఇంత క్రూరంగా ఉన్నాయో ఏంటి ఈ బాలిక ఆలోచన అని గుప్తా గారు అంటారు. అదే గుప్తా గారు నాకు కూడా అర్థం కావటం లేదు అని ఆరు అంటుంది. అప్పుడే మనోహరి సాల్ట్కి బదులు ఉప్పును వేసేస్తూ ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేస్తాను, ఎందుకంటే నా తీయటి మాటలకి ఇంకా తీపి ఎక్కువ అయిపోతే అమర్ నా వైపు ఇదైపోతాడు అని ఇంకాస్త ఉప్పుని కలిపేసి అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో అని వాసన చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ భాగ్య వాళ్ళు వచ్చి వేరొక చోట దాక్కొని మనోహరిని చూస్తూ ఉంటారు. మిస్సమ్మ మనోహరి వెళ్ళిపోతుంది. సాల్ట్ కాఫీ పట్టుకొని వెళ్తుంది. ఏదో ఒకటి చేసి ఆపు, ఆయన తాగితే మళ్ళీ చాలా బాధపడతారు అని ఆరు అంటే లేదక్క మనోహరిని నేను దగ్గరుండి చూసుకుంటాను అంటే ఆయన వెనకాలే వెళ్ళడం అవసరమా, లేదు మిస్సమ్మ ఉంది, మిస్సమ్మని చూసుకుంటూ ఉండొచ్చు, చేయి పట్టుకొని వెళ్ళినందుకు ఆయనకి శిక్ష పడాల్సిందే, ఇంత ప్లాన్ చేసింది ఆపటానికా ఏంటి, ఇప్పుడు మిస్సమ్మ ఉంది చూసుకోవచ్చు, ఆయన విప్పి ఒక్క మాట కూడా మాట్లాడారా, అందుకే ఆయనకు శిక్ష పడాల్సిందే, శిక్ష పడాల్సిందే, ఆ సాల్ట్ కాఫీ తాగాల్సిందే అని భాగ్య ఉంటుంది. నిన్ను చాలా హర్ట్ అయ్యానక్క, అందుకే ఆయనకి పనిష్మెంట్ ఉండాల్సిందే, కదా వెళ్దామని భాగ్య అంటుంది. వెళ్ళక్క భాగ్య వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు సైలెంట్గా ఉన్నారు, ఇంత వైలెంట్గా అయిపోయింది, సరే ఏం జరుగుతుందో చూద్దాం రండి, పాపం ఆయన అని ఆరు అని పరుగులు పెడుతూ ఉంటే ఏంటి జగన్నాథ, ఏ యుగమైనను నా అన్ని బాధలు అప్పుడేమో సత్యభామ రుక్మిణితో బాధపడుతుంది, ఇక్కడేమో ఇప్పుడేమో ఇతగాడు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటాడు. రెండక్క రండి అని భాగ్య కూడా కిటికీ దగ్గరికి వచ్చి భాగ్య ఆరు గుప్తా గారు కిటికీలో నుంచి గమనిస్తూ ఉంటారు. అక్క కిటికీలో నుంచి చూస్తే చాలా బాగుందక్క అని భాగ్య చాలా సంతోషపడుతూ ఉంటే మిస్సమ్మ ఇప్పటికైనా ఆపుతావా, ఆయన హాస్పిటల్ నుండి వచ్చారు ఇప్పుడే, ఇప్పుడు ఆ సాల్ట్ ఉన్న కాఫీ తాగారు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమైనా ఉందా అని ఆరు చెబుతూ ఉంటే నువ్వు భలే దానివక్క, కాఫీ
నువ్వు చూస్తూ ఉండక్క అక్కడ ఉన్నది మా ఆయన, నువ్వు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని భాగ్య అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉంది మా ఆయన, నీకేం తెలుసు అని, నీకంటే ముందు నాకే కదా ఆయన మా ఆయన అని ఆరు అనుకుంటూ ఉంటుంది. నాకు బహు సంతోషంగా ఉంది అని గుప్తా గారు ఇదంతా చూస్తూ ఆరుకి చెబుతూ ఉంటాడు. మనోహరి చాలా చాలా మురిసిపోతూ, అమర్ నేను నీకోసం స్పెషల్గా కాఫీ చేశాను, తాగు అమర్ అని చెప్తూ ఇస్తూ ఉంటుంది. అమర్ చేతిలో తీసుకొని తాగబోతూ ఉంటే, అమర్ ఇక మీదట రోజు కాఫీ నేనే పెట్టివ్వని అడుగుతావు, అమర్ అంత బాగా తయారు చేశాను అని మనోహరి చెబుతుంది. అలాగే అని అమర్ ఒక్క సిప్పు వేయగానే థూ థూ అని ఉంచేస్తూ ఉంటాడు. అయితే అలా బెండ్ అవ్వటంలో అమర్ చేతికి చాలా పెయిన్ వచ్చి అబా అని అడుస్తూ ఉంటే, అవ్వాల్సిందే అని భాగి సంతోషపడుతూ ఉంటే, వీక్షించుకో అని గుప్తా గారు చెబుతూ ఉంటే, అయ్యో ఏంటి ఈ పిచ్చి అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఏమైంది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, ఈ లోపలే నిర్మలమ్మ సదాశివం పిల్లలు వచ్చేస్తారు. ఏమైంది డాడ్ అని ఏ పిల్లలు సదాశివం అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అక్క ఇప్పుడు చూడక్క నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండు అక్క అని భాగి లోపల పరుగులు పెడుతూ ఉంటుంది. ఏవండి అంటూ గదిలోకి వచ్చిన భాగి బెడ్ పైన ఒక్క గెంతేసి అమర్ దగ్గరికి వెళ్ళి, ఏమైందండి బాగానే ఉంది కదా అని తరిమి చూస్తూ ఉంటుంది. ఏమైందండి వాటర్ తాగుతారా అని మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటుంది. తాగండి అని దగ్గరుండి బాగి తాగిస్తూ ఉంటుంది. బాలిక నీ సోదరి మరొకరు ఎలా ఉన్నది అని గుప్తా గారు నవ్వుతూ అడుగుతూ ఉంటే, మా ఆయనకి మూడినట్లు ఉంది అని బాధపడుతూ చెబుతూ ఉంటుంది. బాగి దగ్గరుండి అమర్కి నీళ్లు తాగించిన వెంటనే ఇంకా అమర్ ఆ ఉప్పు నుండి తీరుకోలేక ముఖం ఏదోలా పెట్టి ఉంటాడు. ఏమైంది డాడ్ ఇందాక అలా అరిచారు అని పిల్లలందరూ అడుగుతూ ఉంటారు. అంజు అడుగుతూ ఉండటంతో అది ఏం కాఫీ అని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు సదాశివం కాఫీని టెస్ట్ చూసి తూ అని అంటూ ఉంటారు. అప్పుడు మనోహరి అడగటంతో ఈ కాఫీ మీద మా తాత మీద సదాశివం అంటాడు. సదాశివం ఎవరు ఈ కాఫీ పెట్టిన మాట అని సదాశివం అనడంతో, నేనే అంకుల్ ఏమైంది అని మనోహరి అడుగుతూ ఉంటుంది. అసలు కాఫీ అంతా కూడా ఉప్పుగా ఉంది, ఉప్పులో కాఫీ తక్కువైంది అని కాఫీలో ఎవరైనా ఉప్పు వేస్తారా అని సదాశివం అరుస్తూ ఉంటాడు. కాఫీలో ఉప్పు ఎందుకు వస్తుంది అని మనోహరి అడుగుతూ ఉంటే, అది కాఫీ తయారు చేసినది మీకే తెలియాలి అని అమ్ము అంటుంది. లేదు ఇది షుగర్ అని రాసిన బాక్స్లో నుండే షుగర్ వేశాను అని మనోహరి చెబుతుంది. గుప్తా గారు ఇదంతా మిశ్రమ ఎందుకు చేస్తుంది అని ఆరు అడగటంతో, కాసేపు ఉంటే నీకే అర్థమవుతుందిలే బాలిక, వీక్షింపు అని గుప్తా గారు అంటారు. సదాశివం నిర్మలమ్మ భాగి వైపుకు సైగ చేస్తూ ఉంటే, భాగి ఓకే అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేస్తుంది. ఏంటంటే బాక్స్ మీద పేరు చూసి వేశారా అని అంజలి అంటే, సాల్ట్కి షుగర్కి మీకు అసలు తేడా తెలియదా అని అమ్మో అంటుంది. అంటే రెండు తెల్లగానే ఉంటాయి కదా అమ్మో, అందుకే మనోహర్ గారికి తెలియంటుంది అని భాగ్య అంటుంది. చాలే మిస్సమ్మ, చేసిందంతా నువ్వే కదా అని నిర్మలమ్మ అంటుంది. నేనేం చేశాను అత్తయ్య అని భాగ్య ముందు అడుగుతూ ఉంటే, లేకపోతే అమర్కి ఈ పనులన్నీ చేయాల్సింది ఎవరు, కంటికి రెప్పల అమర్ని చూసుకోవాల్సింది ఎవరు, నువ్వు కాదా, పిల్లలకి అమ్మగా అమర్కి భార్యగా నువ్వే చూసుకోకుండా ఈ మనోహరికి అప్పచెప్తే ఇలాగే ఉంటుంది అని అంటుంది.